2021లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునుగుతే కనీసం వీళ్ళు ఎట్లున్నారో మునిగినరా సచ్చినరా బతికినరా మునిగిన నీళ్ళల్లో నుంచి తేలినరా వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా ఇండ్లల్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడైనా ఆలోచన చేసినవా రాజేందర్? ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని ఎన్నడైనా వచ్చినవా? ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో తేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండ. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినవని ఏం తెచ్చినవని చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాగా నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు, వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషరావు కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాదు నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు 4 గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ ను గద్దించినవా?